నమస్తే, వెల్కమ్ టు స్టావియా టీవీ. నేను శ్రీదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆశా వర్కర్ల నిరసన. పురావస్తు శాఖ వారి నుండి కాపాడండి. జనసేన పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి. పీవీకి భారతరత్న. కాంగ్రెస్ నేత సినీ నటి విజయశాంతి ఆసక్తికర ట్వీట్. తమిళ మత్స్యకారులపై శ్రీలంక దాడులు. ప్రధానికి సీఎం స్టాలిన్ లేఖ. రాష్ట్రంలో మరోసారి ఎన్ఐఏ దాడుల కలకలం. ఏకకాలంలో 27 చోట్ల రైడ్స్. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం. ప్యారిస్ ఒలింపిక్స్ తో ఆటకు గుడ్ బై చెప్పనున్న జమైకా స్ప్రింట్ క్వీన్, 3 సార్లు ఒలింపిక్ ఛాంపియన్ షెల్లీ అన్ఫ్రీజర్ ప్రైజ్. ఆస్కార్ లో కొత్త అవార్డు. సోనియా గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కనీస వేతనం ఇవ్వాలని, పని భారాన్ని తగ్గించాలని గన్నవరం మండలంలో గల ఆశా వర్కర్లు తమ న్యాయమైన కోరికలు తీర్చాలని తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ కల్పించి రిటైర్మెంట్ బెనిఫిట్స్, ప్రభుత్వ సెలవులు, మెడికల్ సెలవుల వేతనంతో కూడిన మెటర్నిటీ సెలవులు అమలు చేయాలని, ఇల్లు లేని వారికి ఇల్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని వరదయ్యపాలెం మండలం పాండూరు పంచాయతీలోని ముట్టంగితిప్ప గిరిజనులు, సుబ్బనాయుడు కండ్రిక రైతులు చెన్నై పురావస్తు శాఖ వారి దౌర్జన్యం నుండి మమ్మల్ని కాపాడండి అంటూ తహసీల్దార్ ఆఫీస్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ సచివ నియోజకవర్గ కార్యదర్శి ఆంబాకం చిన్నిరాజ్ మాట్లాడుతూ 75 సంవత్సరాల క్రితం సంబంధిత భూములన్నీ చెన్నైలోని పురావస్తు శాఖకు ఇచ్చారని, ఆ భూమి చుట్టూ ప్రహరీ గోడ కట్టడానికి పురావస్తు శాఖ వారికి అధికారం ఉందని, ఆ ప్రాంత గిరిజనులు రైతులపై రోజు దౌర్జన్యానికి దాడులకు పూనుకుంటున్నారని, పురావస్తు శాఖ వారి నుండి గిరిజనులు రైతులను రక్షించి కాపాడాలని చిన్నిరాజ్ డిమాండ్ చేశారు. తహసీల్దార్ గారు ఆడున్న పిలిపించి ఆమె ఏం చెప్తుంది ఈ విషయం మీద ఒకసారి ఆర్డీఓ గారితో మాట్లాడి చెప్తే మేము ఇంటి నుంచి కదులుతాము. లోపల సంబంధిత అధికారులు బాధ్యులు ఎవరున్నారు, మరి డిప్యూటీ తహసీల్దార్ గారు, ఆర్ఐ గారు, లేకపోతే సూపరింటెండెంట్, ఎట్లర్కు ఎవరు ఉంటే ఆ పని చేస్తే మేము ఇంటి నుంచి వెళ్ళడానికి ఇంటి నుంచి మేము ఖాళీ చేసిపోతాం. లేకపోతే మధ్యాహ్నంగా సాయంకాలం వరకైనా కూడా ఏమైనా ఉండి ఈ కథ ఏదో తేల్చుకోవాలి. ఇది మాకు జీవన మరణ సమస్య అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి గిరిజనులకి, అక్కడ ఉన్నటువంటి రైతులకి, వీళ్ళందరికీ మాటికి వాళ్ళు జేసీబీ ఎత్తుకొని వచ్చేస్తారు. ఇక్కడ వచ్చి చూసేదిలే, ఎవరితో మాట్లాడేదిలే, ఆయన నేరుగా జేసీబీ ఎత్తుకొని వచ్చి పెడుతున్నారు, లోడుతున్నారు. దాన్ని పోయి అడ్డుకోవాలి. ఇలాంటి వ్యవహారం జరుగుతూ ఉంది కాబట్టి కలెక్టర్ చెప్పాం, ఆర్డీఓకి చెప్పాం, తహసీల్దార్ ఆఫీసు ముందర అనేక సార్లు ఆందోళన చేశాం. ఎక్కడైనా వీళ్ళు మేల్కొని ఆ పురావస్తు శాఖ వాళ్ళకు ఉందా లేదా, లేకపోతే వీళ్ళు ఎట్టిచ్చారు రైతులకి వీళ్ళకి పట్టాలన్నీ అది అనేది వీళ్ళు తేల్చాలి. జనసేన పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని గన్నవరం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గిడ్డి సత్యనారాయణ అన్నారు. పార్టీ కార్యకర్తలతో పరిచయ సమావేశాన్ని గన్నవరం కార్యాలయం వద్ద గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తనపై నమ్మకం ఉంచి నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారని అన్నారు. జనసేన పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తూ స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కృషి చేసిన కార్యకర్తల సేవలు ఎనలేనివని అన్నారు. అదేవిధంగా పి గన్నవరం మండలంలోని లంకల గన్నవరం, అంబాజీపేట మండలంలోని పలు గ్రామాలకు చెందిన వైకాపా కార్యకర్తలు సుమారు 100 మంది జనసేన పార్టీలో చేరగా వారికి ఆయన జనసేన పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఏదో ఒక సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో నేను గవర్నమెంట్ ఉద్యోగానికి ఇంకా 2 సంవత్సరాల సర్వీస్ ఉండగా కూడా 10,000 మంది తీసుకుని ఇక్కడ నా ప్రాంత ప్రజలకు సర్వీస్ చేయాలి. నేను ఎక్కడ తెలంగాణలో ఉండి ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటే కొంతమందికే సర్వీస్ చేయబోవటం జరుగుతుంది. అలా కాని పక్షంలో నా సొంత నియోజకవర్గానికి వస్తే నా ప్రజలకి, నియోజకవర్గ ప్రజలకి అందరికీ ఎవరికి ఏ విధమైన అవసరం వచ్చినా కూడా తప్పనిసరిగా నాకు తెలిసినా తెలియకపోయినా ఎవరి ద్వారా తెలుసుకున్నా కూడా ఇమ్మీడియట్గా స్పందించి సేవలు అందించడం జరిగింది. ఈ క్రమంలో ఈ నియోజకవర్గ ప్రజలతోటి నాకున్న సంబంధం 150 రోజులు మాత్రమే. ఈ అతి తక్కువ కాలంలో మీ అందరి మన్నలను పొంది ఎంతో అభిమానంతో మీ అందరినీ చూడకున్నాను. సర్పంచులు ఇవన్నీ లెక్కించుకుని ఒక గురుతర బాధ్యతను నిర్వర్తించారు. మీ యొక్క బాధ్యతల్లో నేను కూడా ఇక నుండి పాలు పంచుకుంటానని మీ అందరికీ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ పెద్దలందరికీ, మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్, జై జనసేన. తెలంగాణ ముద్దుబిడ్డ మాజీ ప్రధాని పివి నరసింహారావుకు శుక్రవారం కేంద్రం భారతరత్న ప్రకటించిన విషయం తెలిసిందే. పివితో పాటు మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్లకు భారత అత్యున్నత పౌర పురస్కారాలు వరించాయి.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత సినీ నటి విజయశాంతి ఆసక్తికర ట్వీట్ చేశారు. భారతరత్న వంటి అత్యున్నత అవార్డుల విషయంలో రాజకీయాల ప్రమేయం ఉండకపోవచ్చు, కానీ తెలుగు జాతి గౌరవ ప్రతీక శ్రీ పివి నరసింహారావు గారిని వరించిన పురస్కారం మన ఆత్మగౌరవ విజయకేతనమైన పద్మశ్రీ ఎన్టీఆర్ గారికి కూడా ప్రకటించి ఉంటే తెలుగు ప్రజానీకం యావత్తు మరింత పులకించిపోయేదన్న తిరుగులేని వాస్తవం. ఈ అంశాన్ని జాతీయ స్థాయికి తీసుకువెళ్లగలిగే అవకాశం ఈ రోజున నిండుగా మెండుగా కనబడుతుంది. ఈ బాధ్యతలను భుజాలకెత్తుకుని అందరి సంకల్పాన్ని సిద్ధింపచేసే ప్రయత్నం తప్పక జరిగి తీరగలదని త్రికన్న సుదిగా నమ్ముతున్నాను. అన్ని రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని బలపరుస్తారని కూడా నేను నమ్మటం అతిశయోక్తే కాదన్నది నా నిశ్చిత అభిప్రాయం అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్కు ఆనాడు ఈ సీఎంగా ఉన్న సీనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా నంది అవార్డు అందుకుంటున్న ఫోటోను జత చేశారు. ఇటీవల అనేక మంది భారతీయ మత్స్యకారులను శ్రీలంక నేవీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అంతేగాక పలువురు మత్స్యకారులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడులకు సైతం పాల్పడుతున్నారు. ఈ ఘటనలపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ స్పందించారు. శ్రీలంక సముద్ర జిల్లాల్లో ఆ దేశ అధికారులు అరెస్ట్ చేసిన భారత మత్స్యకారులను విడుదల చేయడంలో దౌత్యపరమైన ప్రయత్నాలు వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధాని మోడీకి లేఖ రాశారు. తమిళ మత్స్యకారులను, వారి పడవలను శ్రీలంక నేవీ తరచుగా సీజ్ చేస్తున్నది. ఈ ఘటనలు తీవ్ర ఆందోళనకు గురిచేయటమే కాక మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీస్తుందని తెలిపారు. మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి జాయింట్ యాక్షన్ గ్రూప్ను పునరుద్ధరించాలని లేఖలో పేర్కొన్నారు. తమిళ మత్స్యకారుల భద్రతకు ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన తీర్మానం అవసరమని, ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరారు. శ్రీలంక అదుపులో ఉన్న మత్స్యకారులను వెంటనే రిలీజ్ చేసేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి.
బ్యాక్ టు న్యూస్. తమిళనాడులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సోదాలు కలకలం రేపుతున్నాయి. శనివారం తెల్లవారుజాము నుండి రాష్ట్రంలోని 8 జిల్లాల్లో అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. కోయంబత్తూర్, చెన్నై, తిరుచి సహా 27 ప్రాంతాల్లో అధికారులు ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. 2019 కోయంబత్తూర్ కారు పేలుడు కేసుకు సంబంధించి కీలకమైన సమాచారం మేరకు ఎన్ఐఏ తనిఖీలు నిర్వహిస్తుంది. సోదాల్లో భాగంగా అధికారులు కీలకమైన డేటా స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీలో జరిగిన సమావేశంలో మధ్యంతర బడ్జెట్ కు మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేబినెట్ ఆమోదించడంతో డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అదే సమయంలో శాసన మండలిలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు బడ్జెట్ సమర్పించనున్నారు. కాగా గత ఏడాది ప్రభుత్వం 2.90 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టడంతో ఈసారి బడ్జెట్ 3 లక్షల కోట్ల రూపాయలు దాటనుందని తెలుస్తుంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో 6 గ్యారంటీ స్కీమ్ల అమలుకు బడ్జెట్ కేటాయింపులపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. జమైకాస్పిన్స్ క్వీన్ 3 సార్లు ఒలింపిక్ ఛాంపియన్ షెల్లీ అన్ఫ్రైజర్ ప్రైజ్ గెలుచుకున్నారు. ఈ ఏడాది ప్యారిస్ లో జరిగే ఒలింపిక్స్ తర్వాత అథ్లెటిక్స్ కు గుడ్ బై చెప్పనుంది. ఈ విషయాన్ని షెల్లీనే స్వయంగా వెల్లడించింది. 37 ఏళ్ల వయసున్న షెల్లీ 2008, 2012 ఒలింపిక్స్ లో 100 మీటర్ల టైటిల్ గెలిచింది. 2020 టోక్యో విశ్వ క్రీడల్లో రిలేలో స్వర్ణం నెగ్గిన ఆమె కెరీర్ లో ఓవరాల్ గా 10 ప్రపంచ టైటిళ్లను ఖాతాలో వేసుకుంది. ఇందులో 3ంటిని 2017లో బాబు పుట్టాక నెక్కడం విశేషం. ఆస్కార్ అవార్డుల్లో ఒక కొత్త కేటగిరీ చేరనుంది. ప్రస్తుతం 23 విభాగాల్లో ఆస్కార్ అవార్డును ప్రదానం చేస్తున్నారు. కొత్తగా కాస్టింగ్ డైరెక్టర్స్ కు ఓ కేటగిరీని చేర్చినట్లుగా అకాడమీ వెల్లడించింది. దీంతో ఆస్కార్ అవార్డు విభాగాల సంఖ్య 24 చేరనుంది. కానీ ఈ ఏడాది మార్చి 15న జరగనున్న 96వ ఆస్కార్ అవార్డ్స్ లో గానీ 2025లో జరిగే 97వ ఆస్కార్ అవార్డ్స్ లో గానీ కాస్టింగ్ డైరెక్టర్స్ విభాగంలో అవార్డును ప్రదానం చేయరు. 2026లో జరిగే 98వ ఆస్కార్ అవార్డ్స్ లో ఈ విభాగంలో అవార్డును ప్రదానం చేయనున్నారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో సోనియా గాంధీ సూపర్ ప్రైమ్ మినిస్టర్ గా వ్యవహరించారని ఆరోపించారు. ఆర్థిక వ్యవస్థ దుర్వినియోగం, అసంబద్ధ నిర్వహణకు సోనియా గాంధీ నాయకత్వం ప్రధాన కారణమని ఆరోపించారు. యూపీఏ హయాంలో ఆర్థిక దుర్వినియోగం జరిగిందంటూ లోక్సభలో శ్వేతపత్రం విడుదల సందర్భంగా సీతారామన్ ఈ వ్యాఖ్యలు చేశారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆశా వర్కర్ల నిరసన. పురావస్తు శాఖ వారి నుండి కాపాడండి. జనసేన పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి. పీవీకి భారతరత్న. కాంగ్రెస్ నేత సినీ నటి విజయశాంతి ఆసక్తికర ట్వీట్. తమిళ మత్స్యకారులపై శ్రీలంక దాడులు. ప్రధానికి సీఎం స్టాలిన్ లేఖ. రాష్ట్రంలో మరోసారి ఎన్ఐఏ దాడుల కలకలం. ఏకకాలంలో 27 చోట్ల రైడ్స్. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం. ప్యారిస్ ఒలింపిక్స్ తో ఆటకు గుడ్ బై చెప్పనున్న జమైకాస్పిన్ క్వీన్ 3 సార్లు ఒలింపిక్ ఛాంపియన్ షెల్లీ అన్ఫ్రైజర్ ప్రైజ్. ఆస్కార్ లో కొత్త అవార్డు. సోనియా గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.